మీకెంతమందికి తెలుసు జపాలి 2 ఉందని? ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వ్లాగ్స్ త్రిబుల్ 6. అందరికీ పాపనాశం కాడ ఉండే జపాలి మాత్రమే తెలుసు, కానీ సెకండ్ జపాలి ఉందని ఎంతమంది తెలుసో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ రోజు హనుమాన్ జయంతి కాబట్టి పాపనాశం కాడ ఉండే జపాలికి పంపించలేదు, అందువల్ల సెకండ్ జపాలికి వెళ్ళిపోదామని బయలుదేరేసాం. నాకు తెలిసిన వరకైతే ఈ ప్లేస్ ఓన్లీ లోకల్ వాళ్ళకే తెలిసి ఉంటుంది, యాత్రి వాళ్ళకి రేర్ తెలిసి ఉంటుంది నాకు తెలిసిన వరకైతే. ఇంకా హనుమాన్ టెంపుల్ చూడాలంటే ఎలా పోవాలో తెలుసా? మనం పాదాలకు వెళ్ళే రూట్ ఉంది కదా, శిలాతోరణం దాటుకుంటేనే ఫస్ట్ రైట్ ఎత్తుకునేయాలా, లెఫ్ట్ పోకూడదు. లెఫ్ట్ పోతే మనం పాదాలకు వెళ్తాం, రైట్ వెళ్ళిపోవాలా. రైట్లో వెళ్ళిపోతే స్ట్రైట్ ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది. రోడ్లు కూడా సూపర్గా ఉంటాయి, ఏం గుంతలు మిట్లు ఏముండవు, సూపర్గా ఉంటుంది రోడ్ అయితే. 2 వీలర్ పోవచ్చు, 4 వీలర్ పోవచ్చు అక్కడికి పోవాలంటే. మన సొంత వెహికల్ ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఆ లోకల్లో అక్కడ వెహికల్స్ ఉంటాయి, ట్యాక్సీలు, మనం మాట్లాడుకొని కూడా పోవచ్చు. ఫైనల్గా మనం కూడా టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. డెకరేషన్ అయితే సూపర్ గా చేసినారు, భయంకరంగా ఉంది డెకరేషన్ అయితే. మీకు ఈ మూడునామాలు ఎక్కడైనా చెట్లో నుంచి వచ్చిన మూడునామాలు చూసారా? నేను ఇప్పుడు చూపించేస్తా చూడండి. ఆ మూడునామాలు, ఆ చెట్లో నుంచి మూడునామాలు కరెక్ట్ గా వచ్చింటాయి. ఇంకా మన బాసుని చూసే టైం వచ్చేసింది. ఫైనల్ గా మనం కూడా బాసుని చూసి దర్శనం చేసుకున్నాము. నేను ఏ టెంపుల్ కన్నా పోనీ, నేను ఒకటే ముక్కుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ముక్కుంటాను. బొట్టలు చూడండి, మనం బుద్ధమంతుల్లాగా ఉంటాము. ఇంక ఫైనల్ గా మనకి బయటకు వస్తేనే ప్రసాదం పెట్టేశారు. ఇంక ప్రసాదం తినేసి ఇంక బయలుదేరదాం అనుకునే లోపల డెకరేషన్ చూద్దామని ఈడే ఒక అరగంట కూర్చున్నాం ఇంక మేమే. పూలతో డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు, భయంకరంగా పెట్టినారు. మా చిన్న బాస్ దొరికితే సరే నన్ను కాసుకోన్నాడు కొట్టేలాగా, చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఎలాగో ఇంత దూరం వచ్చేసి ఇంక పక్కలోనే కదా పాదాలకు కూడా వెళ్ళిపోదామని బయలుదేరేసాము. ముందటికి ఇప్పటికి పాదాల రోడ్ అయితే బాగా డెవలప్మెంట్ అయిపోయింది, సూపర్ గా ఉన్నాయి రోడ్లు అయితే. ఇంకా మనం కూడా శ్రీవారి పాదాలను చూసుకునేద్దాం పదండి. ఈసారి హనుమాన్ జయంతికి ఎంతమంది తిరుమలకి వెళ్ళారు, ఎంతమంది జపాలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ఇంత దగ్గరగా ఉన్నా కూడా దర్శనానికి పోలేకపోతున్నా, అది ఎందువల్ల నాకు కూడా తెలియదు. ఓకే, మహేష్ వ్లాగ్స్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బా.